అమృత్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. వీటీవీలో వస్తున్న అన్ని సందేశాలు మీకు అందాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు అందించండి. ఈ ఛానల్ నోటిఫికేషన్స్ మీకు కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది షేర్ చేయండి. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. వీటీవీని చూస్తూ ఉంటే మీకు అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సంగీతం అనేది మనసును తాకే ఒక భాష అని చెప్తారు. ఆ భాషను వీణ తీగలపై మాయాజాలంలా పలికిస్తూ శ్రోతల హృదయాలను కట్టిపడేసే అసాధారణ ప్రతిభావంతురాలు, సాంప్రదాయ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఆధునికతతో మిళితం చేస్తూ తన స్వర ప్రస్థానంలో ఎన్నో మధురమైన క్షణాలను అందించారు శ్రీమతి శాంతకుమారి గారు. ఈరోజు మా ప్రత్యేక కార్యక్రమంలో మనతో ఉన్న గౌరవనీయ అతిథి వీణా స్వరాలతో అనేక మందికి ఆనందం పంచుతున్న ప్రముఖ వీణా విద్వాంసురాలు శ్రీమతి శాంతకుమారి గారు. ఆమె సంగీత యాత్ర అనుభవాలు, ప్రేరణల గురించి, అలాగే కొన్ని కీర్తనలు వీణానాదంపై ఆస్వాదిద్దాం. ఈ వీణా వాయిద్య నిపుణురాలని హృదయపూర్వకంగా స్వాగతిద్దాం. నమస్కారం. ముందుగా మీరు మాకు ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషం. అలాగే ముందు మనం ఏ పని చేసినా మన హిందూ సాంప్రదాయంలో గణపతి కీర్తనతో మనం ప్రారంభిస్తాం కాబట్టి మనకు కూడా ఒక చిన్న శ్రీ గణపతి కీర్తనతో మీరు ప్రారంభిస్తారు. మొదటిగా గణపతి ప్రార్థన. ఇది మా నాన్నగారు పోపూరు శంకర శర్మ గారు రాసి సంగీతం కూర్చారు. మా చిన్నప్పటి నుంచి నాకు ఇది పాడి వాయించి మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టడం అలవాటు. దాంతో మొదలు పెడదాం. థ్యాంక్ యూ. శ్రీ వినాయక శ్రిత వినాయక భువన పావన విభో పూజిత వర శ్రీ శ్రీ వినాయక శ్రిత విధాయక భువన పావన విభో పూజిత వర శ్రీ కొలుత దబుల దొరవనుచుని తోయజాక్ష నిన్నే కొలుత దబుల దొరవనుచుని తోయజాక్ష నిన్నే చాల నమ్మియున్నమం దయను బ్రోవుగా చాల నమ్మియున్నమం దయను బ్రోవుగా గిరిపుత్రికి వరపుత్రుడవనచువదిని గొలిచెదన్ గిరిపుత్రికి వరపుత్రుడవనచువదిని గొలిచెదన్ శ్రీ వినాయక శ్రిత విధాయక భువన పావన విభో పూజిత వర శ్రీ శ్రీ వినాయక శ్రిత విధాయక. చాలా అద్భుతంగా ఉందమ్మా. మనకి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అందులో ఈ వీణనే ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి? వీణకి దాంతేటుల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. అవన్నీ తెలియని వయసులోనే నేను వీణ పట్టుకున్నాను. మా నాన్నగారు సంగీతం విద్వాంసులైన వీణా కచేరీలు చేసేవారు, పోపూరు శంకర శర్మ గారు. మా ఇంట్లో వీణ నిరంతరం ప్రాక్టీస్ జరుగుతూ ఉండేది. సరే, నాన్నగారితో పాటు వీణ పట్టు కూర్చొని వాయించడం మొదలుపెట్టాను. తర్వాత దాని ప్రాముఖ్యత తెలుసుకుని సంగీతం, నాన్నగారు ఎప్పుడు చెప్తారు, సంగీతంలో సాహిత్యం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. సాహిత్యం అర్థమైతే కానీ మనకి దాని గురించి ఒక అవగాహన రాదు. అందుకని స్వరంతో పాటు సాహిత్యం. వీణ ఇంట్లోనే వీణ కాబట్టి అట్లా వీణ పట్టుకున్న దాని మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా కలిగింది అన్నమాట. ఓకే అమ్మా. ఇప్పుడు మన వీణ అనగానే మనకు సరస్వతి అమ్మవారు గుర్తొస్తారు. కానీ అంటే ఈ వీణని ఏ దేవతతో అనుసంధానం చేస్తారు? ప్రాచీన కాలం ఎప్పటి నుంచో మనకి తెలియదు, మొదటి నుంచి ఉన్నదే వీణ. సరస్వతి దేవి వీణ చేతులు పట్టుకునే ఉంటుంది. మనం చూసినప్పటి నుంచి నాకు తెలిసి మనమే కాదు, ప్రాచీనులందరూ వీణ సరస్వతి, దాని లేకుండా మనం చూడలేం.
తర్వాత నారదుడు లోక సంచారం చేసే నారదుడు కూడా ఎప్పుడు వీణ పట్టుకునే ఉంటారు. ఆ విధంగా వీణ గురించి తెలిసే తప్పించి అవి ప్రాచీన గ్రంథాల్లో చాలా ఉన్నాయి. సామవేదం నుంచి వచ్చింది సంగీతం. దీని గురించిన కొన్ని విషయాలన్నీ సామవేదంలో కూడా వివరించి చెప్పబడి ఉన్నాయి. అదన్నమాట వీణ గురించి తెలిసింది. ఓకే అమ్మా. ఇప్పుడు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో వీణకున్న ప్రాధాన్యం ఏమిటి? వీణకున్న ప్రాధాన్యత ఇంత, ఏ పవిత్రమైన కార్యక్రమానికి కూడా వీణతోటే మొదలు పెడతారు. దాంట్లో కొన్ని రాగాలు ఉన్నాయి, ఆ రాగాలతోటే మొదలు పెడతారు. వీణ సరస్వతీదేవిది అని మనం దీంట్లోనే ఉన్నాం కాబట్టి వీణతో మొదలు పెట్టడం సాంప్రదాయం అని చెప్తారు. ఓకే అమ్మా. అలాంటి వీణలో మనకొకటి వినాయకుడి కీర్తన, మరొకటి జయ జయ స్వామిని కీర్తన మా కోసం. జయ జయ స్వామిని జయ జయ అనే ఒక తరంగం. నిజంగా ఇది తరంగంలో నాటరాగం. సంగీత సాంప్రదాయంలోనే కచేరీలు మొదలు పెట్టడం కానీ ఏదన్నా మొదలు పెడితే నాటరాగం అని ఒక రాగం ఉంది. నాటరాగంలో ఈ కీర్తన పాడబడింది. ఆ కీర్తన నేను ఇప్పుడు వాయిస్తాను. నాటరాగం ఆది తాళంలో జయ జయ స్వామి జయ జయ. ఓకే.
చాలా అద్భుతంగా ఉంది, వింటుంటే అలాగే వినాలనిపించేంత అద్భుతంగా ఉంది. మా అసలు మనకి వీణ ఆవిర్భావం అనేది ఎక్కడ జరిగింది? వీణ ఆవిర్భావం అనే మాటకి నాకు సమాధానం లేదు. ఎందుకంటే మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పటి నుంచే సరస్వతి చేతిలో వీణ ఉందని. సరస్వతి ఎప్పుడు ఆవిర్భవించింది? అప్పటి నుంచే ఉన్నది వీణ. 4 వేదాల్లో సామవేదం నుంచి సంగీతం వచ్చిందంటారు. దాంట్లో వీణని గురించిన వివరాలు చాలా పొందుపరిచారు. అది దాన్ని బట్టి చేసుకో. అట్లాగే నారదుడు వీణ కచ్చెప్పి అంటారు, సరస్వతి వీణని కచ్చెప్పి అంటారు, నారదుడు ఎట్లా మహతి, ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి. వీణ మనకి తెలిసిన వీణ ఈ వీణ, సరస్వతి వీణ అని అంటారు దీన్ని కూడా. అదే దాని గురించి తెలిసింది. అంటే మనం ఇప్పుడు ఇది వీణ నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ మా బోటి వాళ్ళకి అసలు సాధ్యం అవ్వదు. అంటే ఈ వీణ నేర్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు ఏంటి? మనం నేర్చుకోవాలనే కుతూహలం ఒకటి, నిరంతర సాధన. ఎప్పుడు ఈ సాధన తగ్గుతుందో వేళ్ళు మనం చెప్పినట్టు విన. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ తీగలతో, ఈ తీగని గట్టిగా లాగా, ఇది ఎక్కువైందంటే వేరే స్వరం వచ్చేస్తుంది, ఆ పక్కది వెళ్ళిపోతుంది. చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేట్ దాని మీద పెట్టి మొదలు పెడితే కానీ దీనిలో ముందుకు వెళ్ళాలి. ఏదైనా అంతే అనుకోండి, ఇది ఇంకొంచెం కష్టం. అది రావాలి అంటే దానికి తగ్గదానికి ఒక లెక్క ఉంది, తేడా వచ్చేస్తుంది. అందుకని చాలా శ్రద్ధ కాన్సన్ట్రేట్ దాని మీద పెట్టి నేర్చుకోవటమే తప్పించి అందులో వేరే టెక్నిక్లు ఏం తెలియదు. ఇదేనమాట. అలాగే అమ్మ, మా కోసం ఇంకొక వాతాపి గణపతి కీర్తన. వాతాపి గణపతి.
మనకు వీణలో ఇప్పుడు రుద్రవీణ, సరస్వతి వీణ ఉంటుంది. రెండింటికి మధ్యలో తేడా ఏంటంటారు? మనం ఇప్పుడు వాయించే వీణ సరస్వతి దేవి వాయించే వీణకి ప్రతిరూపం అంటారు. కొన్నిట్లో ఈ వ్యాళి ముఖం పైకి ఉంటుంది, దీన్ని వ్యాళి ముఖం అంటారు. వ్యాళి ముఖం ఇది ఒక జంతువు, అలా మహాక్రూర జంతువు ఇది. అడవిలో దాని ఇష్టం వచ్చినట్టు సంచరించేది, క్రూర జంతువు. అది వీణానాదంతో అది దానికి ఆకర్షింపబడి చాలా మంచిగా వచ్చి జనావాసంలోకి వచ్చేట్టుగా చేసి దీనికి బంధించారు. అంటే వీణానాదం యొక్క దీనికి క్రూర మృగాలు సైతం ఆకర్షింపబడతాయని, వీణలో అంత మాహాత్యం ఉందని ఒకటి, వీణ యొక్క మెలోడీ అంటే గమకాలు దానికి ఆకర్షింపబడతాయని చెప్పి ఒకటి ఉంది. ఇది సరస్వతి వీణ. ఇప్పుడు మీరు అడిగిన రుద్ర వీణ ఏంటంటే ఇదంతా ఇట్లాగే ఉంటుంది, స్వరస్థానాలన్నీ ఇట్లాగే ఉంటుంది. కాకపోతే అంటే రెండు వైపులా దానికి ఘటం, ఇట్లాంటి ఘటం ఉంటుంది. అంటే ఈ ఘటాలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు సొరకాయ అంటారు, సొరకాయ కూర చేసి అది రౌండ్గా పెంచుతారు, దాన్ని ఇట్లాంటి షేప్లో వచ్చేట్టు చేసి రెండు వైపులా అది పెట్టి దాని సపోర్టుతో వాయిస్తారు. అది రుద్రవీణ. కాకపోతే నాదం అంతా ఎక్కువగా ఇదే ఉంటుంది, వీణ నాదమే. కాకపోతే ఆకారంగా కొంచెం అది ఇంకొంచెం కంఫర్ట్, ఇట్లా పెట్టుకుని వాయించవచ్చు. వీణ ఇట్లా పెట్టుకుని వాయించడం అలా అంటే సరస్వతి ఇట్లా కూర్చొని ఉంటుందని మనం చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి అదే దీంట్లో వీణ ఇట్లా ఉంటుందని మనకి అలవాటు అయిపోయింది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి రుద్రవీణ. ఇది కాకుండా ఇంకా వేరే వీణలు కూడా ఉన్నాయి. ఆ వీణ వ్యాళి ముఖం ఇది పైకి ఉంటుంది, మనకి ఇది వీలుగా ఉండేట్టుగా ఇట్లా పెట్టుకున్నాడు. అట్లా చాలా మార్పులు వచ్చాయి వీణలో కూడా, అందులో ఇది ఒకటి అన్నమాట. అదన్న అద్భుతంగా ఉందమ్మా. అంటే ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలియదు యాక్చువల్గా. అంటే వీణలో రుద్రవీణ, ఈ సరస్వతి వీణ ఉంటుంది, కానీ దీనికి మంచి చక్కని అర్థం తెలియజేశారు. చాలా విశేషం అనమాట ఈ వ్యాళి ముఖం. చాలా క్రూర మృగం, ఆ మృగాన్ని సైతం వీణానాదం కట్టిపడేసింది అని ఒక నానుడు. అంటే మనకి ఇప్పుడు సింబాలిక్గా కూడా ఇదంతా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనకు మాయాతీత స్వరూపిణి రాగం ఒక్కసారి మా కోసం. మాయాతీత స్వరూపిణి రాగం మాయామాళవగౌళ రాగం. ఈ మాయామాళవగౌళ రాగం కూడా మనం మొదలు సప్తస్వరాలు నేర్చుకోవటం మొదలుపెట్టి, అంటే మొదటి నుంచి మనం మొదలుపెట్టే రాగం మాయామాళవగౌళ. కోమల స్వరాలు ఎక్కువ ఉంటాయి అందులో, మనం పిల్లలు తొందరగా నేర్చుకుంటారని ఒక అది పురంధరదాస్ అనే స్వామి, ఆయన దాన్ని సరళీ స్వరాలు, జంట స్వరాలు ఇవన్నీ కూడా మాయామాళవ రాగంలో తయారు చేసి మనకు అందించారు. ఆ పెద్దలందరికీ నమస్కరిస్తూ మాయాతీత స్వరూపిణి. బృహదీశ్వరి మాయదిని వైరికి ప్రాణకాంత బృహదీశ్వరి కృప చేయవలెను గురు గుహ స్వామికి నేదాసుదైతి మాయా ప్రీత స్వరూపిణి నన్ను భోవే
అతీత స్వరూపిణి. చాలా అద్భుతంగా ఉందమ్మా. ఆధునిక వీణలో ఎలాంటి మార్పులు చేర్చారు? వీణలో మార్పులు వీణే కానీ వీణ నేర్చుకుని శాస్త్రబద్ధంగా వీణ నేర్చుకుంటే ఏ మార్పు అయినా మనం స్వీకరించగలం. అది వెస్టర్న్ కావచ్చు, ఎప్పుడోనే ఉన్నాయి ఇవన్నీ. వెస్టర్న్ మ్యూజిక్ చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయన వెస్టర్న్లో నోట్స్ వాయించారు. క్లాసికల్ శాస్త్రబద్ధంగా సంగీతం నేర్చుకుంటే ఇది వీణే కాదు, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా శాస్త్రబద్ధంగా వీణ ఒక సంగీతం నేర్చుకుంటే అందులో ఎన్ని మార్పులు. వెస్టర్న్ బీట్స్ వాయించవచ్చు, అట్లాంటి వెస్టర్న్వి వాయించవచ్చు, క్లాసికల్ వాయించవచ్చు. నేర్చుకునేది పద్ధతిగా తాళంతో శాస్త్రబద్ధంగా నేర్చుకుంటే ఏవైనా వీణలు ఎన్ని మార్పులు వచ్చినా మార్పుల్ని మనం తీసుకోవచ్చు. కాకపోతే వీణ అంటే దానికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. శాస్త్రీయంగా నేర్చుకోవడం, గమ్మకాలతో వాయించి, అది కాకుండా ఏదైనా వాయించవచ్చు. శాస్త్రబద్ధంగా ఎక్కువగా విని మనం ఒక పూజా కార్యక్రమం, ఒక మంచి సందర్భంలో దీన్ని ఎక్కువగా ప్లే చేస్తారు. ఒకప్పుడు ఇది పక్క వాయిద్యంగా కూడా వాయించిన రోజులు ఉన్నాయి. కాకపోతే తర్వాత వైలిన్ అంటూ మనకి వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ మనకు వచ్చింది, వైలిన్ తీసుకుని తర్వాత ఈ వీణ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇది కొంచెం పెద్ద సైజు. దీన్ని మనం ప్రయాణాల్లో తీసుకెళ్ళటం తేవటం కొంచెం కష్టం. ఇవాళ రోజున ఒక క్యాబ్ దొరకకుండా నేను గంటసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, అది లేకుండా ఆటోలో తేవటం కష్టం. ఇట్లాంటి ఇబ్బందుల వల్ల కొంచెం దాన్ని మనకి వాళ్ళు పక్కకు పెట్టారు. మనం పక్కకు పెట్టాం కానీ అదేం తీసి పారేయలే, దాన్ని అది ముందుకే వస్తుంది. అదనమాట శాస్త్రీయ సంగీతంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. వీణ మనం పక్కాగా నేర్చుకుని ఉంటే ఏదైనా వాయించగలుగుతాం. మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు, ఎంతోమంది దగ్గర వాయించి ఉంటారు. అందులో మీకు బాగా నచ్చిన సన్నివేశం, బాగా నచ్చిన కీర్తన ఏంటి? అట్లా అడిగితే మనం ఏం చెప్పలేము. ఏ రాగానికి ఆ రాగం దానికంటూ ఉన్నది, ఏ భావానికి. ఇప్పుడు మన కవులు, మన త్రిమూర్తులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి గారు, వీరందరూ కూడా ఈ రచనలు చేసింది మన కోసం. తాళం చేసి చేయాల, స్క్రిప్ట్ తయారు చేసి చేయాల. ఎక్కువ భాగం కీర్తనలన్నీ ఆ దేవుడి దగ్గర వాళ్ళ మంచి చెడు అన్నీ ఆ దేవుడికి చెప్పుకునేవాళ్ళు. ఆ విధంగా వచ్చిన కీర్తనలే చాలా ఎక్కువ. ఇందులో త్యాగరాజస్వామి ఒక కీర్తన ఉంది, నగుమము కనలేని. మీకు బాగా మనసుకి ఎప్పుడు ఇదే వాయించాలి అని? అది కొంచెం ఆర్తిగా ఉంటుంది, స్పీడ్ అన్నీ ఉంటాయి అందులో. దాన్ని వాయిస్తానది అభేరి రాగంలో ఉంటుంది. అభేరి రాగం నగుమము కనలేని, అది త్యాగరాజస్వామి కీర్తన.
అసలు మేము చూపు కూడా తిప్పుకోలేకపోతున్నాము. చాలా అద్భుతంగా ఉంది. మాకు ఇంకెన్నెన్నో మీతో ఇలా పాడించుకోవాలి, కీర్తనలు వినాలని ఉంది. దాంట్లో ఇప్పుడు మా కోసం ఒక సుధామయ్య అమ్మవారి కీర్తన. హిందువుల్లో అందరికీ తెలిసింది ఒకటి ఫేమస్ అయింది, అదే వాయిస్తాను. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు. ఓకే.
అసలు మాకు స్పీచ్లెస్ అమ్మా. మీరు ఎన్నో ఇయర్గా అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ సాధన చేస్తున్నారు? ఏ సంవత్సరంలో అసలు మీకు దీనిపైన ప్రేమ పుట్టింది? అంటే దీన్ని మీకు బాగా ఆకర్షించిన రోజు మీరు ఏ వయసులో ఉన్నప్పుడు వీణపైన మీకు బాగా ఆకర్షణ కలిగింది? అవన్నీ ఏం తెలియదు, చాలా చిన్న వయసులోనే మొదలుపెట్టాయి. ఎప్పటికప్పుడు మాకు కొత్తగానే ఉంటుంది. ఏ కచేరీ దాందే, ఏ పాట దాందే, దేని విలువ దాందే ఉంటుంది. ప్రత్యేకించి చెప్పడం అంటే చాలా వెతుక్కోవాలి అంతే. అంటే ఈ సాధనలో భాగంగానే మీకు అంటే ఎప్పుడో ఒకసారి ఇది నేర్చుకున్నాను ఎందుకు అనే ఫీలింగ్ ఏమైనా కలిగింది? ఎందుకు నేర్చుకున్నాను అనేది ఏం లేదు. అంటే మాకు దాని గురించి ఎక్కువ నాకు అవగాహన లేదు, నాకేదో కావాలనే కోరిక లేదు. మనకు వచ్చింది వాయించుకుంటు. సంగీతం మోక్షానికి ద్వారం అంటారు, అందుకని సంగీతం ఏదో నేర్చుకున్నాం. గంట సేపు పూజ చేస్తూ కూర్చునే దాని బదులు ఒక 10 సార్లు రామనామం జపిస్తాం, ఒక కీర్తన కానీ ఒక అమ్మవారిని కానీ తలుచుకుంటాం. ఇప్పుడు ఇంకోళ్ళకి నేర్పించాలంటే వాళ్ళకి నేర్పించాలంటే నేను 10 సార్లు అదే రామ రామ అంటాను. అది మోక్షానికి మార్గం సంగీతం, అదొక్కటే తెలుసు మనకి. చేతయింది 10 మందికి ఇప్పుడు నేర్పించటం, వచ్చింది తెలిసింది వాయించుకుంటూ భగవంతుని దీంట్లో ఇన్వాల్వ్ అవ్వగలగం. మనం ఎన్ని నామాలు ఉన్నాయి, ఒక నామంలోనే దేవుడితో ఇన్వాల్వ్ అవ్వగలిగితే చాలు. అదొక్కటే ఆలోచన, అంతే, వేరే తెలియదు. మీ ఆలోచన చాలా బాగుందమ్మా. నవగ్రహాలలో 9 గ్రహాలు ఉంటాయి. వినాయకుడి కోసం మా కోసం ఏదైనా ఒక కీర్తన. నవగ్రహాలు మనకి తెలిసి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలని ముత్తుస్వామి దీక్షితారు సంస్కృతంలో నవగ్రహాల మీద 9 రాగాలు, 9 తాళాలు. అంటే తాళాలు 5 జాతులు ఉన్న సప్త తాళాలు కాకుండా ఆది తాళం దాంట్లో కూడా 9 రాగాల్లో 9 కీర్తనలు చేశారు. అందులో బుధమాశ్రయామి అని ఒక కీర్తన, ఇది నాటక రంజి రాగంలో ఉంది, అని ఇప్పుడు వాయిస్తాను. బుధమాశ్రయామి నాటకు రంజి రాగం జంపె తాళం.
అది బధమాశ్రయామి. వీణలో చాలా వరకు కూడా స్వరాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి ఎలా ప్రదర్శింపబడతాయి? మా కోసం ఒక్కసారి తేడా ప్రదర్శించుతారా? సప్తస్వరాలు 7. షడ్జమం, ఋషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. సప్తస్వరాలు 7. ఈ 7లో షడ్జ పంచమాలకి చలనం ఉండదు. సాప స్టాండర్డ్, వాటికి మార్పు ఉండదు. అంటే శృతిని స్థాయిని బట్టి మారుతాయి తప్పించి వాటికి చలనం ఉండదు. మిగతా సప్తస్వరాల్లో సాప తీసేస్తే మిగతా 5 స్వరాలు ఒక్కొక్కటి 2 చొప్పున వస్తాయి. 2 రీలు, 2 గాలు, 2 మాలు, 2 దాలు, 2 నీళ్ళు. సో 5 2 10, షడ్జ పంచమాలు 2 12 స్వర స్థానాలు అంటారు. అవి వీణలో మనకి క్లియర్గా తెలుస్తాయి. 2 లీలు, గా, మా, పా ఒకటే, పా చలనం లేదని చెప్పే కదా, సాపాలు, దాలు 2 నీళ్ళు, సా. అదన ఆ విధంగా స్వరస్థానాలని గుర్తుపెట్టుకుని అందులో సంచరిస్తాయి. ఇవి కాకుండా ఇంకో 4 ఎక్కువ ఉన్నాయి. మధ్యమం 2, అంటే మా, రీలు ఇంకో 2 రీలు, అట్లా అవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. అట్లా అవి 16 శృతులు అంటారు. అవి కాకుండా ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క స్వరం కూడా కోమల ఋషభం, కోమల గాంధారం, అట్లా అది రాగాన్ని బట్టి కొన్ని సాహిత్యం చోట్ల కూడా మనకి మార్పులు వస్తాయి. దాన్ని బట్టి అది తెలుసుకుంటూ ముందుకెళ్తాం. స్వరస్థానాలు మాత్రం 12, అది మాత్రం స్టాండర్డ్గా తెలుస్తుంది. అది కీబోర్డ్లో వీణలో మనకి స్పష్టంగా చూడవచ్చు. పాడేవాళ్ళు అది తెలుసుకుని పాడాలి. అదనమాట. అంటుంటారు, ఇందులో మనకి ఎలా ప్రదర్శించబడతాయి ఒకసారి చూపిస్తారు? అది అందులో పాడి చూస్తేనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ రీ ఇక్కడ ఇది మనం నేర్చుకుంటున్నాం, గురువు ముఖేన నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో నేర్చుకుంటున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, ఏవేవో చాలా చెప్తున్నారు. అవన్నీ నాకు తెలియదు. కానీ మనం ఏదైనా, ఏ సంగీతం, ఏ విద్య కూడా ముఖే సరస్సు గురుముఖంగా నేర్చుకుని మనం అందులో ప్రావీణ్యత సంపాదించి మనకంటూ ఇండివిజువాలిటీ వస్తుంది. ఎట్లాగా స్వరస్థానాలు ఎట్లా పాడాలి, దానికన్నీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అవి తెలుసుకుని పాడటం మంచిది. మా కోసం ఒకటి అమ్మవారి కీర్తన, సుధామయ్య అమ్మవారి కీర్తన ఒకసారి మా కోసం.
అంటే మీ లైఫ్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది? అంటే దీనివల్ల ముందు ఉన్నప్పటి లైఫ్కి తర్వాత లైఫ్కి ఒకప్పుడు సంగీతం మోక్షానికి మార్గం సంగీతం అని చెప్పారు. అది మోక్షం అంటే ఏమిటో మనకి తెలియదు. మోక్షం ఉందంటారు, కావచ్చు, కాకపోవచ్చు. బ్రతుకు తెరువుకి బాట అయింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. వాళ్ళందరూ భక్తితో పారవస్యంతో వాళ్ళ అవసరాలు దేవుడికి విన్నవించుకుని పాడి పాడి చేశారు మన వాగ్గేయకారులు అందరూ. ఇవాళ మనం ఆ సంగీతం నేర్చుకుని 10 మందికి చెప్తున్నాం. అది చెప్పటంలో చాలా రకాలు ఉన్నాయి. మనము బతకటాని కోసం కూడా అది ఉపాధి అయింది అని కూడా చెప్పాలి. అన్నిటినీ మించి ఏంటంటే ప్రతిసారి మన రామనామం చెప్పిస్తున్న రాముడో కృష్ణుడో ఇప్పుడు అమ్మవారు సుధామయ్య. ఆ విధంగా భగవంతుని తలుచుకుంటూ జీవితాన్ని మోక్ష మార్గం వైపు నడుపుతున్నామని మాత్రం చెప్పగలను. ఈ వయసులో నాకు అది చాలా ఉపయోగపడుతుంది.
ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు. మీరు సినిమాల్లో కూడా వాయించారు, అది కూడా ఫేమస్ సింగర్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మన జేసుదాసు గారితో మీరు పంచుకున్న, అంటే మీకు వారితో ఉండే అనుబంధం ఎలా ఉండేది? వారితో మీరు బాగా ఏ సినిమాల్లో వాయించారు వీణా వాయిద్యం? సినిమాలన్నీ మలయాళం సినిమాలే కదా, అన్ని మలయాళం. మలయాళ సినిమా. కాకపోతే ఆ రోజుల్లో ఏదో ఇట్లా వచ్చి రికార్డ్ చేసి వెళ్ళిపోవటం కాదు. ఒక 100 మంది ఉంటారు ఆర్టిస్టులు, ఒక 10-15 వయలిన్స్, 2 వీణలు, 4 సితార్లు, ఇట్లా ఇంతమంది కలిసి ఒక 4-5 గంటలు మినిమం ఒక పాటకి, మినిమం ఆ పాటకి ఇంత హెవీ మ్యూజిక్ ఉండేది. ఇది లైవ్ వాయించేవాళ్ళు, అదేదో రికార్డ్ చేసి ఎవరికి టైం దొరికిన వాళ్ళు వచ్చి వాయించి వెళ్ళే పద్ధతి లేదు. అప్పుడు ట్రాక్ సిస్టమ్ లేదు. అట్లా ఒక విధంగా ఆ పాటలో ఇన్వాల్వ్ అయ్యి నేను మొట్టమొదటి వాయించింది నాకు తెలిసిన ఒక రాగం మలయ మారుతూ. అనుకోకుండా నాకు ఆ పాట ఫస్ట్ వాయించడానికి అవకాశం వచ్చింది. అది యేసుదాస్ లైవ్ పాడారు. అది అంటే ఆయనతో కలిసి కూర్చుని ఆ పాట రిహార్సల్ చేసి, ఇవాళల్లా రిహార్సల్, రేపు రికార్డింగ్. ఇందులో ఎవరు ఏ ఒక్క చిన్న తేడా వచ్చినా మళ్ళీ రికార్డు చేయాల్సింది. అంత ట్రాక్ సిస్టమ్ లేదు, అందుకని అంత ప్రాక్టీస్ ఉండేది. ఆ పాటలకి అంత లైఫ్ కూడా ఉంది అప్పటికి ఇప్పటికి. అందులో 1-2 పాటలు నాకు చాలా 30 ఏళ్ళు దాటిపోయింది. నేను వచ్చేసి ఒక చిన్న పాట గుర్తుగా చేసుకుని చెప్తాను. అంటే అమ్మ, మీరు అక్కడ మలయాళం కదా, మన లాంగ్వేజ్కి దాన్ని ఎలా మీరు అవపోసన చేసుకున్నారు? మా వారు అక్కడ ఇస్రోలో చేయడానికి వెళ్ళాం, ట్రివాండ్రం, కేరళ క్యాపిటల్ ట్రివాండ్రం. సో అక్కడ మా వారు జాబ్ చేయనప్పుడు పిల్లలకి మలయాళం చదవాల్సి వచ్చింది కంపల్సరీ. దాదాపు అక్కడ అన్ని స్కూళ్ళల్లో మలయాళం ఒక సబ్జెక్ట్, వాళ్ళకి మలయాళం నేర్చుకోవాలి. వాళ్ళు మలయాళం వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను, మా పిల్లల దగ్గర. మా పిల్లలకి నేను తెలుగు నేర్పిస్తూ, తెలుగు కావాలి కదా మన మాతృభాష, ఇంట్లో తెలుగు కావాల్సిందే. వాళ్ళకి తెలుగు నేర్పిస్తూ నేను మలయాళం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అట్లా మొదట్లో ఇబ్బందులు పడ్డాను, అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏంటంటే మలయాళమే మాట్లాడతారు, మళ్ళీ ఇంగ్లీష్ ఏదో కలిపేరు, మలయాళం కంపల్సరీ మాట్లాడతారు. వాళ్ళ మదర్ టంగ్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత నేను అక్కడ జవహర్ బాలభవన్ అని ఉన్నది, ఇప్పుడు మనకు కూడా ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్లో ఉంది హైదరాబాద్. జవహర్ బాలభవన్లో నాకు వీణ టీచర్గా జాబ్ వచ్చింది. అట్లా మలయాళం కంపల్సరీ. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, ఇంగ్లీష్ మాట్లాడితే అదో పెద్ద ఇదిగా చూసేవాడు. పట్టుదలగా నేర్చుకున్నా కావాలని, ఆ విధంగా మలయాళం అలవాటు. అది నేర్చుకుంటూ పోవటమే, ఇన్ని నెలల్లో నేర్చుకుని అయిపోవాలని లేదు కదా. అంటే కంప్లీట్గా మీకు ఆ లాంగ్వేజ్ అంటే దాదాపు మనం వాళ్ళతో మింకిలు అవుతూ ఉంటాం కాబట్టి తొందరగా వస్తుంది. మనం కూర్చుని చదవటం నేర్చుకోవటం అంటే టైం పడుతుంది. ఇది అట్లా కాకుండా వాళ్ళతో మనం రోజు వాళ్ళతో తిరుగుతూ పోతాం కాబట్టి ఇంటికి వచ్చే వాళ్ళతో కానీ మనం వెళ్ళే చోట పిల్లలతో తొందరగా వస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళు మనం ఏమైనా తప్పు మాట్లాడితే ఎక్కిరిస్తారు, వాళ్ళ చేత ఆ మాట రాకుండా మనం చేసుకోవాలని ఒక పట్టుదల. అట్లా సినిమా పేరు నారదన్ కేరళత్తిల్. నారదుడు కేరళకి వచ్చాట. కొంచెం అది ఫన్గా ఉంటుంది. సినిమా సక్సెస్ అవ్వాల, కానీ యేసుదాస్ పాట దక్షిణామూర్తి సంగీతం, మంచి సంగీతం అయింది. ఆయన సంగీతంలో మొట్టమొదటి నా కీర్తన. ఫస్ట్ బిట్టే చెప్పండి. ఫస్ట్ బిట్టే వీణ బిట్. అది ఎట్లా వస్తుంది? మలయ మారుతం అనే రాగం నాకు తెలిసిన రాగం, దేవుడు దయ వల్ల దాంతో కొంచెం ధైర్యంగా వాయించాను అనమాట. ఫస్ట్ పాట అది సరి 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 గరి గరి గరి. ఫస్ట్ బిట్టే అంత బిట్ వచ్చి పాట ఎట్లా వస్తుందంటే నేను ఇప్పుడు పాడి వినిపించలేను. విద్యా వినోదిని వీణాధరి నిత్య నిరంజని మాయావిని సత్య సౌందర్యത്തിൽ മധുമാധവനികൾ ഉദ്യാന ദേവതിനി മതിമോഹിനി വിദ്യാ വിനോദിനി വീണാധരി
వీణాధరి అట్లా వస్తుంది. ఆ విధంగా బిట్స్ వస్తుంది అనమాట. తర్వాత యేసుదాస్ పాడతారు. అట్లా ఒక 2-3 బిట్స్ ఆ పాట. ఎన్ని సినిమాల్లో ఆయనతో కలిసి వాయించారు? నాకు తెలిసి ఒక 100 సినిమాల పైన వాయించుంటా. 100 సినిమాలో పాటలు అన్ని తమిళ, రీ రికార్డింగ్ కూడా వాయిస్తాను. ఓకే, అన్ని మలయాళం. కేరళ అంతా మలయాళం. అవును, అంటే ఆయన తెలుగు కూడా పాడున్నారు. మనం రావాలి తెలుగు. అవును, ఆయన ఇక్కడికి వచ్చి పాడాడు అక్కడ లోకల్. ఎలా ఉంటుందమ్మా యేసుదాస్ గారితో? అంటే యేసుదాస్ చాలా మంచి కామ్ గోయి, తన పని ఏదో తను చూసుకెళ్ళటం. నాకు సంగీతం పాడటం తప్పించి ఏమీ రాదని చెప్తాడు. అంతవరకే మనకి పాట ప్రాక్టీస్ టైంలో కలవటమే తప్పించి వాళ్ళతో పర్సనల్గా మనకు వేరే ఇదే ఉంటుంది. ఆ టైం వరకు వెళ్ళటం. కాకపోతే ఆంధ్ర అమ్మాయి వచ్చి వాయిస్తోంది అనే ఒక పేరు ఉంది నాకు. అది మాత్రం ఆయన వర్ణాలు అవి తెలుగులోనే ఉంటాయి. మనకు వర్ణాలు శాస్త్రీయ సంగీతం ఎక్కువ తెలుగులోనే ఉన్నాయి వర్ణాలు. ఆ వర్ణాలు ఏమన్నా దాని అర్థం కావాలి అంటే నన్ను అడిగేవారు. అట్లా ఒక 4-5 వర్ణాలు ఆయన కూర్చుని నేను చెప్పిన ఉన్నాయి. అంటే అర్థం తెలుసుకుని పాడతారు ఆయన. ఇప్పుడు త్యాగరాజ కీర్తనలన్నీ పక్కా తెలుగులో ఉంటాయి. అది అర్థం తెలుసుకుని పాడితే ఇంకా బాగుంటుందనే ఇది తెలుసు ఆయన. చాలా సిస్టమేటిక్గా పాడతారు క్లాసికల్ మ్యూజిక్ కూడా. అట్లా నాకు అవకాశం వచ్చి నాకు తెలిసింది ఆయనకి చెప్పాలంటే నాకు మలయాళం రావాలి. సో అట్లా మేనేజ్ చేశాను. ఆయనకు నచ్చింది. నేను వీణకి తీసుకుని స్టూడియోకి వెళ్ళానంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు వీణ వాయించాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పారో అదే మనం వాయించాలి. లేదు ఈ రాగం ఇట్లా కాదు కదా, ఇది ఇట్లా వాయించవచ్చు కదా అని అనటానికి లేదు. అంటే ఆ పాట ఏంటో సిచ్యుయేషన్ ఏంటో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఏం చెప్పింది అది మనం యాక్సెప్ట్ చేస్తూ పోవటం. ఆ విధంగా వాళ్ళు ఏం చెప్తే నేను చేయగలను. మీరు ఒక పాట పాడారంటే నేను వాయించగలను. అది భగవంతుడి ఇచ్చిన వరం కావచ్చు, అలవాటు ప్రాక్టీస్లోనూ వస్తుంది. అట్లా అలవాటు అయిపోయింది. అందుకని నేను వెళ్ళానంటే ప్రశాంతంగా జరిగిపోతుందని ఒక నమ్మకం. ఆంధ్ర అమ్మాయి వచ్చిందా, అప్పుడు అమ్మాయిని కదా. అవును, ఆంధ్ర ఆ రకంగా అయినా మీరు అక్కడ మన పేరు నిలబెట్టారు. మన తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి అది చాలా చాలా గ్రేట్నెస్ అమ్మా. అందులో మీకు బాగా నచ్చి బాగా టచ్ అయిన మూవీలో మీరు వాయించిన ఒక వాయిద్యం? సినిమా పాటలు. అక్కడ పాటలు ఎక్కువగా మంచివి ఉంటాయి, రిథమ్ ఆర్కెస్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అది లేనిది మనం పాడితే దానికి వాల్యూ ఉండదు. తర్వాత ఏంటంటే ఎక్కువ వాళ్ళ పాటలు ఒరిజినల్గా ఉంటాయి, న్యాచురాలిటీకి దగ్గరే ఉంటాయి. అవి మనం న్యాచురాలిటీని మనం ఒప్పుకోలేం. కూడా అంతే ఉంటాయి. అందుకే వాళ్ళకి అవార్డు వస్తాయి ఎక్కువ సినిమాలు, అవార్డు సినిమాలు వాళ్ళవి. అంటే ఆ న్యాచురాలిటీని వాళ్ళు నిలుపుతారు. మనం ఏమో అట్లా ఉంటే జనాలు చూడరని కొంచెం మనం అటు ఇటుగా మనం చేస్తాం. కానీ వాళ్ళు ఖచ్చితంగా దేవుడి గుడి ఇది వచ్చిందంటే వీణ కంపల్సరీ వీణే పెడతారు, వేరే కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. ఆ విధంగా కొన్ని పాటలు ఉన్నాయి. ఇప్పుడు నాకు అవన్నీ నాకు గుర్తులేదు. ఒక్కటి అంటే 25-30 ఏళ్ళు అయిపోయింది. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం అని ఒక శ్లోకంతో మొదలు పెడతారు. పాట వచ్చి ఏంటంటే 2 ఆడపిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఆ ఫ్యామిలీని ఎట్లా పెంచాలి, ఒక చిన్న ఇల్లు మనకి, ఆ విధంగా ఒక స్టోరీ ఉండేది. అది పాట నాకు గుర్తు రావట్లేదు. దాని బిట్ ఇట్లా వస్తుంది అనమాట. చందనం మణకున్న పూందోటం అంటే మంచి వాసన వస్తున్న ఒక పూల తోట. ఆ తోటలో 2 ఆడపిల్లల్ని పెంచుకోవటం కథ అదనమాట. ఈ మధ్యలో సంధ్యకి నామజపం కంపల్సరీ చేస్తారు. సంధ్యా సమయంలో దీపం వెలిగించి, అక్కడ కేరళలో వాళ్ళు ఏంటంటే వాకిలి ముందర దీపం వెలిగించి దండం పెట్టుకుని అక్కడ నామం జపిస్తారు. నామం జపించడం ఏంటి? అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే అని వస్తుంది.
రామనారాయణ కృష్ణ దామోదరం వాసుదేవం. ఈ పాట ఫస్ట్ నేను వాయించడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు నాకు కుదరలే. ఇది నా కోసం మర్నాటికి వాళ్ళు వాయిదా వేసి ఈ బిట్టు నా చేత తీసుకున్నారు. వాళ్ళు అంతకుముందు ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చిన వాళ్ళకి కుదరక నేనే వాయించాలని చెప్పి ఈ బిట్ ఇదన్నమాట. కృష్ణ దామోదరం వాసుదేవం అట్లా వస్తుంది. అట్లా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది. మా యేసుదాస్తో గారితో పాటు అలాగే చిత్ర గారి సాంగ్స్లో కూడా మీరు వీణ వాయించారని తెలిసింది. సో చిత్ర గారితో మీ అనుబంధము అలాగే తనతో మీరు ఎక్కువగా టచ్ అయిన సాంగ్ ఏది వాయించారు? చిత్ర చాలా చిన్న పిల్లప్పటి నుంచి నాకు బాగా తెలుసు. రేడియోలో కానీ దూరదర్శన్లో కూడా మొదట్లో పాడేది. బాలభవన్లో నేను వర్క్ చేశాను. బాలభవన్కి తను కూడా వచ్చేది చాలా చిన్న పిల్ల. ఇప్పుడు సినిమా పాట కోసం నేను ఒక పాట వాయించాల్సి వచ్చింది. అది ఒక చిన్న పిల్లని పెంచటం కష్టమే, ఒక ఆడపిల్లని పెంచడానికి కష్టపడుతూ ఉండే ఒక పాట. అది తాలో తాలోలం పైదల్, పైదల్ అంటే చిన్నపిల్ల. తాలోలం తామర పూంతొట్టిల్లాలోలం. పైదల్ తాలోలం తామర పూంతొట్టిల్లాలోలం. తామర పూ తొట్టిల్ అంటే తొట్టిల్ అంటే ఉయ్యాల. ఉయ్యాల్లో పాట పాడుతూ ఈ బిట్ నేను వాయించాను అనమాట చిత్ర గారికి. ఈ సాంగ్ ఆ రోజుల్లో అవార్డు వచ్చింది ఈ పాటకి, చిత్ర పాడిన పాటకి. అమ్మ ఎక్కువగా సితారాకి వీణకి భేదం ఏంటి? రెండిట్లో వ్యత్యాసం? సితారే వీణ వీణే. అంటే వాయిద్యంలో ఏమైనా తేడా ఉంటుందా? సితార్ ఏంటంటే హిందుస్థానీ మ్యూజిక్ వాళ్ళు వాడతారు. స్వరస్థానాలు స్వరాలన్నీ అవే ఉంటాయి. కొంచెం ప్రాంతీయాన్ని బట్టి కొంచెం మార్పులు ఉన్నాయి. హిందుస్థానీ సంగీతం అది, మంది కర్ణాటక సంగీతం రూపంలో కూడా తేడా ఉంటుంది. సితార్ ఏంటంటే వాళ్ళకి రాగం మెయిన్గా తీసుకుంటారు. మనకేంటంటే సాహిత్యం ఎక్కువగా, సాహిత్య భావానికి ప్రాధాన్యత ఉంది. వాళ్ళు రాగాలు ఎక్కువగా ఇది చేస్తారు. కొంచెం చిన్న తేడాలు తప్పించి ఆ ఇన్స్ట్రుమెంట్ దాని తగ్గ అయితే దానికి ఉంది, వీణకి తగ్గేది. ఇందులో మెలోడీ ఎక్కువగా ఉంటుంది, గమ్మకాలు అవి ఎక్కువగా ఉంటాయి. దాంట్లో ఉంటాయి. హిందుస్థానీ స్టైల్ అది, మంది కర్ణాటక స్టైల్ అదనమాట. మా వీణ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచింది? ప్రాంతాలు, రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు. ముఖ్యంగా దీనికి మనకు ప్రియారిటీ ఎక్కువగా సౌత్ ఇండియానే. సౌత్ ఇండియాలోనే మన సైడ్, మన వైపు ఎక్కువ భక్తి పాటలకి ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తున్నారు. అన్నిటికీ అన్నీ చేయగలం వీణలో. ఇందాక నేను చెప్పాను, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే వీణలో అన్నీ పలికించవచ్చు. మనకి సప్తస్వరాలు వచ్చింది జంతువుల నుంచి వచ్చాయి. మనం నెమలి నుంచి షడ్జమం వచ్చింది, అట్లా ఎద్దు నుంచి ఇట్లా వచ్చాయి. వాటిని మనం పలికించగలుగుతాం. వీణలు అన్నీ పలికించగలుగుతాం. సప్తస్వరాలు ఈ జంతువులు ఇవి కూడా సప్తస్వరాలు దాని నుంచే వచ్చాయని చెప్తారు కాబట్టి అవన్నీ కూడా వీణలో పలికించగలుగుతాం. అదన్నమాట. ఇందులో మీకు ఇష్టమైన రాగం ఏంటి వీణలో? సుధామయి. సుధా అనేది అని అమృతవర్షిణి రాగంలో ఆ కీర్తన. ఇప్పుడు రేవతి రాగంలో భో శంభో శివ శంభో స్వయంభో అని వస్తుంది. శివుడి మీద ఇది
రేవతి రాగంలో వస్తుంది. మనం వినాయకుడికి ఎట్లాగో ఆయన పాటలు వాయించాము, ఇప్పుడు శివుణ్ణి కూడా తలుచుకుందాం ఒక్కసారి. ఓకే.
చాలా అసలు అంటే మేము తన్మయత్వంతో అలాగే ఉండిపోతున్నాం. నెక్స్ట్ ఏం అడగాలి, ఏం చేయాలి కూడా మాకు అర్థం కావట్లేదు. సో చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మేము ఏ జన్మలోనో కొంచెం పుణ్యం చేసుకొని ఉంటాము. మీతో పాటు ఇంత డైరెక్ట్గా ఇవన్నీ సాంగ్స్ వినడానికి, కీర్తనలు వినడానికి కూడా మీరు మీ సమయాన్ని మాకిచ్చి ఈరోజు మా స్టూడియోలో మాతో పాటు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీ పాదాలకి వందనాలమ్మా. థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చి నాతో మీరందరూ ఇంత టైం గడిపినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మరొక ఎపిసోడ్ అంటే ఇది ఇలా సాగించుకుంటూ పోతూ ఉంటే మనకు టైం అనేది తెలియట్లేదు. కాబట్టి మరొక రోజు అమ్మని మళ్ళీ పిలిపించుకుందాము. ఖచ్చితంగా ఒక చాలా లాంగ్ లెంతీగా మనం ఈ కార్యక్రమం అనేది నిర్వహించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. సో మా ఛానల్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఛానల్ని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఛానల్ గురించి చెప్పి షేర్ చేయండి.